జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే ఈ నెల 27న బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీకి సంబంధించి కోరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వాల్ రైటింగ్లు ఆకట్టుకుంటున్నాయి. కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ స్వయంగా మొత్తంగా ఈ 27న జరిగేటువంటి ప్లీనరీకి సంబంధించి అందరూ కూడా ఖచ్చితంగా ఉండాలి, పార్టీ చేసినటువంటి కార్యక్రమాలతో పాటు ఇప్పటి వరకు జరిగిన అభివృద్ధిని వివరిస్తారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి తప్పులు, కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అరాచకాలను వివరిస్తూ పూర్తి స్థాయిలో సందేశం ఇవ్వబోతున్నారు. ఈ క్రమంలో అందరూ హాజరు కావడంతో పాటు ఆ ప్లీనరీ జరిగేటువంటి అంశాన్ని వివరిస్తూ వాల్ రైటింగ్ అయితే కొరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ అయితే కొరుట్ల నియోజకవర్గ వ్యాప్తంగా రాయిస్తున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే ఒక్కసారి రివ్యూ మీటింగ్ కూడా జిల్లా వ్యాప్తంగా కొనసాగింది. 27కు సంబంధించిన ప్లీనరీకి జగిత్యాల జిల్లా నుంచే పెద్ద ఎత్తున కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలి వచ్చేందుకైతే సిద్ధమయ్యారు. మరొక వార్త, మధ్యాహ్నం 1 గంటకే మూసివేయాల్సిన బడులు మధ్యాహ్నం తర్వాత కూడా కొనసాగుతూ ఉన్నాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా జగిత్యాల పట్టణంలోని జిల్లా కేంద్రంలో అనేక చోట్ల కూడా ప్రైవేట్ పాఠశాలలు పెద్ద ఎత్తున కూడా తెరుచుకునే ఉంటున్నాయి. మధ్యాహ్నం లంచ్ బాక్సులు కూడా పిల్లలు తీసుకొని వస్తున్నారు. ఈ క్రమంలో పలువురు విద్యా సంస్థలను ప్రశ్నించగా తాము కేవలము ప్రత్యేక పరీక్షల కోసమే ఉంచామని చెప్పినటువంటి సిచ్యువేషన్ అయితే కనిపించింది. మరి ఇంత జరుగుతున్నా కూడా విద్యాశాఖ నిద్రావస్థలు ఉంటూ మనకు అర్థమవుతుంది. ఎందుకంటే తీవ్రమైనటువంటి ఎండలు దంచి కొడుతున్నటువంటి నేపథ్యంలో ఈ మధ్యాహ్నం క్లోజ్ చేయాల్సినటువంటి పాఠశాలలు ఈ సాయంత్రం వరకు కూడా నిరంతరం కొనసాగడం అనేది ఆందోళనకరం. మరి పేరెంట్స్తో పాటు ఇప్పటికీ అనేక మంది కూడా ఫిర్యాదు చేసినప్పటికీ విద్యాశాఖ మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. మరి ఇప్పటికైనా అధికారులు ఏమైనా చర్యలు తీసుకుంటారా వేచి చూడాలి.